బరూజ్ మూవీ కంప్లీటెడ్. చాలా రోజుల తర్వాత బెస్ట్ 3D ఎక్స్పీరియన్స్ చేశా. మినిమం సీన్స్తో కాకుండా మూవీ మొత్తం 3D ఎఫెక్ట్స్తో మ్యాజిక్ చేశారు. ఈ మూవీ స్టోరీ వింటున్నప్పుడు స్కూల్ టైంలో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో స్టోరీస్ వింటున్నట్టు ఉంది. అండ్ ఈ స్టోరీ ఏదైతే ఉందో చాలా సింపుల్గా ఉంటుంది. మరీ డీటెయిల్డ్గా వెళ్లకుండా నీట్గా అర్థమయ్యేలా చెప్తారు. కానీ దానికోసం పెట్టిన ఎఫర్ట్స్ ప్రతి ఒక్క క్రాఫ్ట్ ది బెస్ట్ ఇచ్చారని చెప్పచ్చు. అండ్ ఈ మూవీలో మెయిన్గా టెక్నికల్ వర్క్స్ గురించి మాట్లాడాలి. ఆ ఆర్ట్ వర్క్ ఏదైతే ఉందో చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ట్రెజర్ ఏరియా కానీ, ప్యాలెస్ కానీ, యూజ్ చేసిన ఐటమ్స్ కానీ, ఆ పీరియడ్కి తగ్గట్టు కాస్ట్యూమ్స్ కానీ చాలా కేర్ తీసుకొని క్రియేట్ చేశారు అనిపించింది. అండ్ ఆ ప్యాటర్న్ కానీ, స్టైల్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా చూస్తే హాలీవుడ్ రేంజ్కి తగ్గట్టు ఉంది. చిన్న చిన్న సీన్స్ కూడా ఎఫెక్ట్స్ యాడ్ చేసి అవి 3Dలో చూస్తుంటే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ క్యారెక్టర్స్ పరంగా చూస్తే స్టార్టింగ్ సీన్లో మోహన్ లాల్ గారి యాక్ట్ చూడగానే ఆ పాస్ట్ అంతా మర్చిపోతాం. ఆయన బరూజ్ అంతే, అదే ఫీల్లో ఉంటాం. చాలా న్యాచురల్గా ఉంటుంది యాక్టింగ్. అండ్ ఇసబెల్లా క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూడా పాస్ట్కి ఫ్యూచర్కి మ్యాచ్ అయ్యేటట్టు సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఒక చిన్న మీనియేచర్ క్యారెక్టర్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఈ మూవీలో సాంగ్స్ గురించి చూస్తే ఒక సాంగ్ మాత్రం ఆ సాంగ్లో మ్యాజిక్ అనేది క్రియేట్ చేస్తారు. అండ్ ప్రతి సాంగ్ కూడా విజువల్ ఎఫెక్ట్స్తో చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ నెగిటివ్స్ గురించి చూస్తే మూవీ కొంచెం స్లోగా ఉంటుంది. ఓవరాల్ మూవీ ఒక మంచి 3D అండ్ విజువల్ ఎఫెక్ట్స్తో బాగుంది. మీకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.